ద్వారా, నదుల అనుసంధానం కోసం కృషి సంచాయ్ యోజన చేయడం ద్వారా, అలాగే రైతులకి నేరుగా ఆ యొక్క డబ్బుని వాళ్ళ యొక్క అకౌంట్లకి వేయడం ద్వారా, ఈ సంక్షేమ నిధులు కూడా మధ్యలో ఏదో మధ్య దళారీలకి కూడా బ్యాంకు ఖాతాల్లోకి వేయడం ద్వారా వేస్తున్నామనే విషయాన్ని మేము స్పష్టంగా ఇంటింటికి చెప్పగలిగేటువంటి రోజు ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీకి ఎక్కువగా ఓట్లు వస్తాయి, ఎక్కువగా సీట్లు వచ్చే ఇవాళ పాయింట్ మీరు ఆ కూటమిలో చేరటం అన్నటువంటిది వాస్తవంగా అయితే బయట కూడా ఈ వివాదం అంతా ఏం నడుస్తుందంటే, మీరు చేరాలని కోరుకుంటున్నారు నాయకులు, చేరకూడదని కోరుకుంటున్నారు కార్యకర్తలు. అంటే మీ పార్టీలో కాదు, వాళ్ళ పార్టీలో. అదే సందర్భంలో మీ పార్టీలో క్యాడర్ వద్దనుకుంటున్నారు, కొంతమంది నాయకులు కావాలని కోరుకుంటున్నారు. అంటే ముందుగానే అసంతృప్తితో ఉన్నది. ఈ అసంతృప్తులు కలిసి అంటే మైనస్ ఇంటూ మైనస్ ++ కిందకి మారబోతుందా? ఓట్ షేరింగ్ అది అవుతుందా? ఎలా అవుతుంది సార్? లేదా అసంతృప్తులు అనేటువంటి భారతీయ జనతా పార్టీకి ఉన్నటువంటి ఒక ప్రత్యేక లక్షణం ఏమంటే సార్, మీరు స్పష్టంగా ఇప్పటి నుంచి కాదు, మేము చాలా సంవత్సరాలుగా మేము అధికారంలో లేము. వాజ్పేయి గారు వచ్చినప్పుడు యొక్క సంక్షేమంలో అధికారంలో ఉన్నాం తప్ప మేము ఎప్పుడు అధికారంలో లేము. ఈ రోజు మా పార్టీ యొక్క నాయకుల యొక్క క్యాడర్ కానీ వాళ్ళ యొక్క ఎంతకాలం పార్టీలో ఉన్నారని చెప్పి చూస్తే ఏ రోజు కూడా పార్టీ నుంచి పక్కకు పోలే. మధ్యలో వచ్చిండేటువంటి వాళ్ళు కొంతమంది రావచ్చు, వాళ్ళు వెళ్ళిపోవచ్చు, కానీ పార్టీ యొక్క కోర్ క్యాడర్ అనేటువంటిది ఎప్పటికీ కూడా మారలేదు. అందుకే మీరు చూస్తే వైఎస్ఆర్సీపీ సభ ఎంత సక్సెస్ అవుతుందో, తెలుగుదేశం సభ ఎంత సక్సెస్ అవుతుందో, డబ్బులు ఇచ్చి మొత్తం డబ్బులు లేకుండా భారతీయ జనతా పార్టీ కార్యకర్త సభ దానికన్నా కూడా ఎక్కువగా సక్సెస్ అవుతుంది. మధ్యలో లేచిపోయేటువంటి వాళ్ళ సంఖ్య మా దగ్గర తక్కువగానే ఉంటారు. దాదాపు అమిత్ షా గారి ప్రోగ్రామ్ వచ్చినప్పుడు దాదాపు 25,000 మంది వచ్చారు. మహా అయితే ఒక 4-5 మంది అట్లా పక్కకు వెళ్ళింటారు, కానీ మొత్తం గుంపెళ్ళిపోయిండేటువంటిదంతా కూడా ఎక్కడా ఉండదు. మీరు అది క్యాడర్ గా మీరు ఓపెన్ గా చూసుకోవచ్చు. క్యాడర్ బేస్డ్ గా ఉండేటువంటి భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా ఏదో ఒక అద్భుతం జరిగితే ఈ రోజు కూడా భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో వచ్చేదానికి అవకాశం. ఏంటి అద్భుతం అనేటువంటిది 1998లో నేను చెప్తున్నాను, నేను అనేక సార్లు చెప్పాను. ఏం అద్భుతం జరిగిందని ఆ రోజు మాకు ఇప్పుడు ఉన్నటువంటి క్యాడర్ లో 10% లేనప్పుడు మాకు 19% ఓట్లు ఎట్లా వచ్చాయి? ఆంధ్రప్రదేశ్ లో, తెలంగాణలో 24% ఎట్లా ఓట్లు వచ్చాయి? మేము కనీసం ఏజెంట్ పాదాలు ఇవ్వలేకపోయినాం. మరి ఆ రోజు ఏం అద్భుతం జరిగించేటువంటిది, ఏం అద్భుతం జరుగుతుందో తెలియదు. తెలిసిందేటువంటి సందర్భంలో వచ్చినప్పుడు ప్రజలకి ఏమాత్రమైనా కూడా కొంత జ్ఞానంతో వాళ్ళ ఆలోచన చేస్తే 13 లక్షల నుంచి 45 లక్షల కోట్లకి పెంచిందేటువంటి క్యాపిటల్ ని, ఈ దేశం యొక్క బడ్జెట్ ని పెంచిందే నరేంద్ర మోడీ గారు ఓట్ చేయాలని ఒక నిర్ణయం తీసుకున్నారు అనుకోండి, అయిపోయింది, వీళ్ళ యొక్క చాప్టర్ అంతా కూడా క్లోజ్ అయిపోతుంది. రైట్. కృష్ణాంజనేయులు గారు, ఈ పొత్తులలో ప్రధానమైనటువంటి అంశం అదే, అంటే ఓట్ ట్రాన్స్ఫర్ అన్నది ముఖ్యం. ఇదివరకు కూడా బీజేపీ తెలుగుదేశం పొత్తు పెట్టుకున్నప్పుడు బీజేపీ ఓటు తెలుగుదేశానికి ఎక్కువ ట్రాన్స్ఫర్ అయింది, కానీ తెలుగుదేశం ఓటు బీజేపీకి ట్రాన్స్ఫర్ అయ్యింది. ఈవెన్ కమ్యూనిస్టులప్పుడు కూడా అలాగే జరిగింది అన్నటువంటి ప్రధానమైనటువంటి వాదన. అది ఎంతవరకు వాస్తవం అంటారు? ఇది ఎప్పటికైనా ఈ ఇబ్బంది ఉండేటువంటి దేశాలు. ఇలా పొత్తు విషయానికి సంబంధించి పార్థసారథి గారు చెప్పినటువంటి అంశానికి ఒక అంశం కొనసాగింపుగా చెప్పి ఈ పాయింట్ లోకి వస్తాను. ఎందుకంటే ఇది బీజేపీతోనే కాదు సమస్య. రేపు పొద్దున జనసేన తెలుగు